నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శాస్కర్రావు అండి, తాళూరి. సార్ మీది ఏ ఊరు సార్? మైలవరం అండి. సార్ మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ గారు, అలానే వైసీపీ తరఫున సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. మరి ఈ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ గెలవగలడంటారా? ఏంటి అసలు పరిస్థితి ఏంటి? కృష్ణప్రసాద్ గారికి ఆపోజిట్గా సరైన అభ్యర్థి అని అతను అసలు సరైన అభ్యర్థి అది క్వశ్చన్ కాదు సార్. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్రం అభివృద్ధి అనేది జరగట్లా. మెయిన్ ఏదో సంక్షేమం అంటున్నాడు కానీ అది కూడా కొంతవరకే జరుగుతుంది. సంక్షేమం కూడా ఫుల్గా లేదు, కొంతవరకే జరుగుతుంది. కొంతమంది కరెంటు బిల్లు పెరిగినాయని, మళ్ళీ అది మీ అబ్బాయి ఉద్యోగం చేస్తున్న కారు ఉందని ఒకసారి ఇచ్చి రెండోసారి ఆ సంక్షేమం కూడా ఇవ్వట్లా. రెండోది అభివృద్ధి అనేది అసలు ఎక్కడ కూడా కనుసూ మేరలో లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రతి జనవరిలో కూడా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. దాన్ని ఏమి తొంగలో దొక్కాడు. అలాగే మందు వైన్స్ దాన్ని కూడా విడతల వారీగా రద్దు చేస్తానని చెప్పారు. దాన్ని కూడా ఏమి లేదు, పెంచుకుంటూ పోయాడు. దాన్ని కూడా ఆ మధ్య రకం మందులు తెచ్చి కొంతమంది కిడ్నీలు పాడే, లివర్లు పాడైపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని పరిస్థితిని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా రోడ్లు కానివ్వండి, అలాగే రాజధాని కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని ఇక్కడే ఉంచుతానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ప్రజల ముందు హామీ ఇచ్చాడు. ఆ రోజు వరకు చెప్పాడు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేయడం కోసం 3 రాజధానులు అని చెప్పేసి 3 మొక్కలు ఆడటం, మళ్ళీ ప్రజలకు హామీ ఇచ్చిన మాట తొంగలో దొక్కాడు. తర్వాత రాష్ట్రం కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే సమర్థవంతమైన నాయకుడు. రాష్ట్రాన్ని 2 కాళ్ళతో ఆయన ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి కూడా జనం, ఇక్కడున్న ప్రజలు, ఈ నియోజకవర్గంలో కూడా నేను ప్రతి చోట తిరుగుతూ ఉన్నా, పొలాల్లో కానివ్వండి, చేలల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మరి ప్రజలు అనుకునే మాట ఇది. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి సమర్థులు అనేది మా ఆలోచన, ప్రజల ఆలోచన కూడా అండి. రెండోది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గడ్డండి ఇది. ఇప్పటికి ఈ రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతవరకు కూడా ఓసీ క్యాండిడేట్లే కానీ బీసీ అని వాళ్ళు ఇక్కడ నిలబడి ఎంతవరకు గెలిచిన దాఖలాలు లేవండి. ఎందుకంటే అంత సమర్థవంతమైన నాయకులు బీసీల్లో లేరు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి ఎన్నుమొగ్గ ఆ రోజు బీసీలని ఎంతో ముందుకు తీసుకురావాలని చెప్పి 30% బీసీలకి రిజర్వేషన్ కల్పించి ఇటు వార్డు నెంబర్లు కానివ్వండి, బూతుల్లో కానివ్వండి, ఆయన ఎంతో సమర్థవంతంగా ఆ రోజు రాజకీయ లబ్ధి బీసీలకి వచ్చే విధంగా చూశారు. మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం చెందాలన్నా మరి రేపు రాబోయే కాలంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో చంద్రబాబు గారు అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలబోతూ ఉంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఏలుముద్ర వేసేవాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం బతకలేము, ఇవాళ కూలికి పోయినా ఎక్కడ పోయినా బతికే పరిస్థితి లేదు. ఏదో కొద్దిగా పనిచేసిన కూలి చేసుకునేవాడు కూడా ఇవాళ 1000 రూపాయలు కరెంట్ బిల్లు రాకుండా ఎవరికి ఉంటుందండి? ఏదో ఫ్యాన్ ఒకటి, ఒక కూలర్ ఒకటి పెట్టుకుంటే 1000 రూపాయలు బిల్లు వస్తుంది. దానికి నువ్వు ఇచ్చే సంక్షేమం కూడా అది రాదు ఇది రాదు అని చెప్పేసి జనాలు చాలా మభ్య పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలవడం అనేది అసంభవం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్న మాట ఏంటంటే పేదలకి పెత్తందారులకి యుద్ధం, నేను ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చాను ఇక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ చాలామంది ఏమంటున్నారంటే జోగి రమేషే కావాలని కృష్ణప్రసాద్ని బయటికి పంపించేసేసి ఇతను నిలబెట్టాడని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఏమండి, ఇదంతా పేదలకి పెత్తందారులకి అనేది అబద్ధం అండి. అసలు ఆయన ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చినా కూడా పెత్తనం చేయడానికి కడప నుంచి ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఆయన మీద ఎక్కడికి వెళ్ళినా అంగుళం ఆయన మీద పెత్తనం చేస్తున్నారు తప్ప బీసీ నాయకుడు అని పేరు కోసమే వాళ్ళు బీసీ నాయకుడు టికెట్ ఇచ్చారు కానీ ఆయన స్వతంత్రంగా తిరగడానికి అవకాశం కల్పించలేదండి. పెత్తందారులు తీసుకొచ్చి ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో బీసీ నాయకుడి మీద నుంచోబెట్టి అన్ని పెత్తనాలు ఆయన చేస్తున్నాడండి. పెత్తనం చేసుకుంటా బీసీగా నిలబెట్టిన నాయకుడికి ఆయనకి స్వతంత్రం ఇవ్వట్లేదు, ఆయన తిరగడానికి కూడా ఆస్కారం లేదండి. వాళ్ళు చెప్పిన విధంగా ఇటు వెళ్ళాయంటే ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాయంటే అటు వెళ్ళాలి. ఏం లేదండి, ఇదంతా నేను బీసీకి టికెట్ ఇచ్చాను అనిపించుకోవడం కోసమే తప్ప ఇక్కడ నియోజకవర్గంలో మైలవరంలో మాత్రం బీసీ నాయకుడు కర్నాల తిరుపతిరావుని గెలిపిద్దామని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఎటువంటి ఇది లేదండి. ఫస్ట్ ఒక నియోజకవర్గంలో పట్టు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవాలంటే నియోజకవర్గం గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఈ తిరుపతిరావు అనే వ్యక్తికి ఆ అవగాహన ఉందనుకుంటున్నారా మీ దృష్టిలో? ఏమంటే, పార్టీ టికెట్ ఇచ్చి ఆయన స్వతంత్రంగా తిరగమంటే ఇప్పుడు గెలిచేది గెలవని పక్కన పెట్టండి. ఒక బీసీ నాయకుడిగా టికెట్ ఇచ్చారనుకోండి, స్వతంత్రంగా ఆయన తిరగగలిగిన కాడ తిరుగుతాడు. వచ్చిన వరకు వస్తే గెలవచ్చు, గెలకపోవచ్చు, వేరే విషయం. నువ్వు వెనకాల పెత్తనం చేస్తావంటే ఇంకా ఆయన గెలుతులో గెలవడం ఎలా చెప్పగలుగుతామండి?
పెత్తనం మీ పెత్తందారులు మీ వాళ్ళు వచ్చి పెత్తనాలు చేస్తున్నారు కదా, దాని ప్రకారం మరి ఈరోజు ఆయన పెత్తనం చేస్తామండి, ఇంకా ఆయన గెలుస్తాడు గెలవాలి ఎలా చెప్పగలమండి? ఓకే, ఇప్పుడు జోగి రమేష్ గారే ఈ యొక్క పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయినా కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా నా ప్రాబల్యం ఉండాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నాడు అంటున్నారు, మీరేమంటారు? జోగి రమేష్ గారు అనేది ఆయన ఎక్కడా కాదండి, తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన నాయకుడే. ఆ రోజు పార్టీ టికెట్ ఈ వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళే పెట్టుబడి పెడితే ఆ పేడంలో గెలిచి ఈరోజు వచ్చి ఇక్కడ మంత్రి వచ్చిన కాడ నుంచి ఆయన ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక నాయకుడు, ఒక పెద్ద ఆయన కూడా గుర్తింపు లేకుండా 4 కార్లు తీసుకొని వెళ్ళి గేట్లు దన్ని ఆ ప్రజావేదిక కూలవటానికి కూడా కారకుడు మొదట ఆయన. ఆ సంగతి జనాలు అందరికీ తెలుసు. ఆయన వచ్చి ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు ఎంపీ స్థానానికి వస్తే ఇక్కడ కేసీఆర్ నాని గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరపు నుంచి, ఇటు పక్క చిన్ని గారు ఉన్నారు. మరి నాని గారు నేను మైలవరం గెలిపించుకుంటాను, నాది బాధ్యత, ఈ పార్లమెంట్లో కూడా మేమే గెలుస్తామని చెప్తూ ఉన్నారు. సో మీరేమంటారు, అసలు వాళ్ళు గెలుస్తారా? ఏమంటే పార్టీ అధిష్టానం ప్రకారం అయితే గెలుస్తాడు అనేది నమ్మకం ఉందండి. ఇప్పుడు అధిష్టానం తిరస్కరించి నువ్వు కాదనుకొని రెండు పీరియడ్లు నువ్వు ఎంపీగా గెలిచి మరి వైఎస్ఆర్ పార్టీలోకి నువ్వు ఈసారికి ఆగాయని ఇప్పుడు పెద్ద ఆయన చెప్పిన విధంగా కుటుంబ పెద్ద చెప్పినట్టుగా ఒక కుటుంబ సభ్యుడిగా నువ్వు పెద్ద ఆయన మాట వినాలి. నువ్వు వినకుండా నీ హోదా కోసం, నీ గౌరవం కోసం నువ్వు వెళ్ళి నీకు ఎంపీ టికెట్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నోట్ వేసుకున్నావు, టికెట్ తీసుకున్నావు. ఈరోజు పార్టీ ఎజెండా లేకుండా నువ్వు ఎలా గెలుస్తావు? ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో సిన్ని గారిని నుంచోబెట్టారు కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు రేపు రాబోయే కాలంలో అత్యధిక మెజార్టీతో అటు సిన్ని గారిని ఇటు వసంత కృష్ణ ప్రసాద్ని గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే పార్టీ ఎజెండా ప్రకారం పార్టీ ఏదైతే నిర్ణయించిందో పార్టీ కట్టుబడి ప్రతి కార్యకర్త కానివ్వండి, ప్రతి నాయకుడు కానివ్వండి, ప్రతి సీనియరు జూనియరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు కూడా అందరూ కూడా పార్టీ సింబల్ మీదనే ఆధారపడి ఉన్నారు. అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. దాన్ని ఆలోచిస్తున్నారే తప్ప ఆ నాయకుడు ఈ నాయకుడు అనేది మాత్రం కాదండి. సో మీ నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు రాష్ట్రం అంతా. ఇక్కడ వైసీపీకి అసలు డిపాజిట్లు వస్తాయి ఈ నియోజకవర్గంలో? ఏమండి ఇప్పుడు కొంతమందికి నా ఎస్సీలు, నా ముస్లిం, నా మైనార్టీలు అంటుండవు, కొంతమంది తెలుసు తెలియకు కొన్ని ఓట్లు వేయొచ్చు, అంతేగాని డిపాజిట్లు రాకుండా ఉండడం అనేది లేదులేండి. కొంతవరకు ఓట్లు రావడం ఖాయం. కాకపోతే రేపు రాబోయే కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి వసంత కృష్ణ ప్రసాద్ గారు దగ్గరగా 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలవబోతున్నారు. ఆయన కానివ్వండి, ఇటు ఎంపీ గారు కానివ్వండి. థ్యాంక్ యూ సార్.